వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు నా పక్షానుండగా నాకు విరోధి ఎవడు? నీకు థ్యాంక్ యూ ప్రభా. I thank you Jesus. I thank you Jesus. I love you Jesus. హల్లెలూయా. నా పక్షంలో నీ ఉండగా నాకు విరోధి ఎవరు? నా తోడు నీ ఉండగా నాకు విరోధి ఎవరు? నా పక్షంలో నీ ఉండగా నాకు విరోధి ఎవరు? నా పక్షంలో నీ ఉండగా నాకు విరోధి ఎవరు? నా తోడు నీ ఉండగా నాకు విరోధి ఎవరు? హల్లెలూయా. జయము జయము నాదే, జయము నాదే. పలుకుదాం, పలకండి పలకండి. ఇవన్నీ కూడా సత్యపు మాటలు, ఇవన్నీ సత్యము. జయము నాది, స్వస్థత నాది, విజయము నాది, జీవము నాది. హల్లెలూయ 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 హల్లెలూయ. సంరక్షణ నాది, అత్యంత విజయం నాది ప్రభుని అడుగుతూ ప్రార్థన ముగించుకుందాం. ప్రార్థన. ప్రభా, నీ కృప నాపై మెండుగా వచ్చును గాక, నా విశ్వాసము బలపరచబడును గాక, ఇంకా విశ్వాసం ఎదుగుతుండును గాక. పరిశుద్ధాత్మడా నాలో కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మడా నా విశ్వాసాన్ని పరిశుద్ధాత్మడా హల్లెలూయా. దావీదు అడుగులు వేసినట్టుగా అడుగులు వేసే ధైర్యము, శక్తిని, బలము నాకు దయచేయండి. నీ కృపలో భద్రపరచండి ప్రభాని అడుగుతూ. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసముతో ఎదిరించాలి కానీ గాడ్ హేట్స్ కంప్లైంట్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, అరణ్యంలో అంత గొప్ప దేవుడు వారికి తోడుకుంటే కంప్లైంట్ చేస్తారు. ఎందుకు ఇలా చేసినావు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అని దేవుని మీద కంప్లైంట్ చేసే వాళ్ళని దేవుడు హేట్ చేస్తాడు. విశ్వాసంతో ఎదుర్కోవాలి అంతే. హల్లెలూయా. విశ్వాసంతో నిలబడాలి మనం అంతే. డోంట్ కంప్లైంట్. మరొకసారి అంటున్నాను, ఈరోజు బల్ల తీసుకుని మీరంతా కూడా క్షమాపణ అడగండి. ప్రభా, గతంలో నువ్వు ఎందుకు నాకు ఇలా చేస్తున్నావు, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇంత కఠినంగా ఉన్నావు, నాకెందుకు నువ్వు చెయ్యట్లేదు అనేది చాలాసార్లు మనము మానవులుగా మనం మాట పలుకుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు పలుకుతాం, బల్ల తీసుకుంటున్నాం కాబట్టి. హల్లెలూయా నాయనా. ఆ మాటలు నా కంప్లైంట్స్ అన్ని క్షమించు ప్రభా. లేదు నువ్వు చేస్తావు, లేదు నువ్వు ఇస్తావు, లేదు నువ్వు నాకు జయం ఇస్తావు, లేదు నేను జయిస్తాను, లేదు నాకు విజయము, లేదు నాకు ద్వారాలు తెరవబడతాయి, లేదు నేను ఎదుగుతాను, నేను దీవించబడి దీవెనకరంగా ఉంటాను. నా జీవితంలో అద్భుతాలు, దేవుడు పలికిన ప్రతి మాట, దేవుడు తన సేవకుల ద్వారా పలికిన మాట నా జీవితంలో స్థిరపరచబడను గాక, నా జీవితంలో స్థిరపరచబడను గాక, నా కుటుంబంలో స్థిరపరచబడను గాక, నా పిల్లల జీవితంలో స్థిరపరచబడను గాక. యేసు క్రీస్తు నామములో